ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, అమరావతి కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి 3 పార్టీలు రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో షేరింగ్తో ముందుకు వెళ్తున్నాయి. ఇక వైసీపీ ముఖ్య నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా సమీకరణాల వేళ సాయిరెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి నాడు వైఎస్, ఆ తర్వాత జగన్ వద్ద కీలకంగా వ్యవహరించారు. వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల ఫలితం తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాజ్యసభ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ఆ తర్వాత సాయిరెడ్డి రాజీనామా పైన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న వారికి విలువలు ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పైన సాయిరెడ్డి సైతం స్పందించారు. తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, ఏ పార్టీలో చేరే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో సాయిరెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని డిసైడ్ అయిపోయారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన తర్వాత సాయిరెడ్డి పీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో తనపైన చేసిన వ్యాఖ్యల వెనుక కారణాలను తనకు వివరించినట్లు షర్మిల వివరించారు. ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న సాయిరెడ్డి తాజాగా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్కర్ హైదరాబాద్కు వచ్చిన సమయంలో ప్రత్యక్షమయ్యారు. సాయిరెడ్డికి ఆయన సైతం ప్రాధాన్యత ఇచ్చారు. సాయిరెడ్డి ఆకస్మికంగా ఈ పర్యటనలో ప్రత్యక్షం అవ్వటం ద్వారా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. సాయిరెడ్డికి బీజేపీలోని ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చ జరుగుతుంది. సాయిరెడ్డి తిరిగి రాజకీయంగా జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ నుంచి కాకుండా బీజేపీలోకి సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఈ ప్రచారం సారాంశం. 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బీజేపీ, వైసీపీ మధ్య వారధిగా సాయిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా సాయిరెడ్డి బీజేపీకి దగ్గరైతే వైసీపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా యాక్టివ్ అవ్వటం ఖాయమని, అయితే ఏ పార్టీలో ఉంటారు, ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తేలాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. నాగబాబుకు మంత్రి పదవి పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీ పైన కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్న కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఈ సమయంలో డైలమా కొనసాగుతుంది. దీంతో ఈ సస్పెన్స్కు ముగింపు పలుకుతూ పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన చంద్రబాబు, పవన్ చర్చించారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ స్థానాల ఖరారు వేళ నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలోకి తీసుకుంటామని నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు భర్తీ చేయాల్సిన 5 స్థానాలపైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి విషయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని రాజ్యసభకు పంపాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కాగా దీనిపైన పవన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే నాగబాబును జనసేన నుంచి బరిలోకి దింపుతున్నారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ ప్రకటించారు. నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం 3 రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. పవన్ తాజా నిర్ణయంతో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. ఇదే సమయంలో అనూహ్యంగా మరోసారి నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖాయం కావడంతో ఇక తర్వాత మంత్రి అవ్వనున్నారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. నాగబాబును రాజ్యసభకు పంపుతారని, నామినేటెడ్ పదవి ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ సమయంలో వీటికి సమాధానంగా పవన్ ఈ ప్రకటన చేశారు. నాగబాబును నామినేషన్కి సిద్ధం కావాల్సిందిగా పవన్ ఆదేశించారు. మిగిలిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూటమి నుంచి ఖరారు అయిన తర్వాత 5 సభ్యులు ఒకే సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 5 ఏకగ్రీవం పెద్దల సభకు ఎంపిక కానున్నారు. దీంతో నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా, త్వరలోనే మంత్రిగా అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.